ఇంకోటి ఫైనల్ గా కల్వకుంట్ల కవిత గారు ఈ రోజు ఏదైతే వరంగల్లో చేపట్టబోయే సభకి కార్యకర్తల్ని బీఆర్ఎస్ ఆ కార్యకర్తల్ని రెడ్ బెదిరిస్తా ఉన్నారు, పింక్ బుక్ భయపడి లో పింక్ రాసుకుంటుందంట. బుక్ లో రాసుకుంటా అని తను చెప్తా ఉంది. ఇది ఎలా చూస్తా ఉన్నారు? ఇదొక మా రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ లో ఉన్నప్పుడు మీ బుక్ మీ పేర్లన్నీ నేను బుక్ లో రాసుకుంటున్నా అని అంటే ఇది ట్రెండ్ గా మార్చుకొని పక్క రాష్ట్రం వాడు నేను బుక్ లో రాసుకుంటున్నా అంటాడు, ఈ రాష్ట్రం వాళ్ళందరూ నేను బుక్ లో రాసుకుంటాను. మీ పుస్తకమే పింకు, ఈ పింక్ పుస్తకాల్లో రాసుకుంటే ఏమైతుంది, ఇంకా ఎల్లో పేజీలో రాస్తే ఏమైతుంది, గ్రీన్ పేజీలో రాస్తే ఏమైతుంది, రెడ్ బుక్లలో రాసుకుంటే ఏమైతుంది, ఎవరి పేజీలలో ఎవరిని రాస్తే ఏమైతుంది. మీరు చేసినటువంటి అరాచకం మళ్ళా నా భూతో నా భవిష్యత్ ఎవరు చెయ్యరు. మళ్ళీ మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా తాట 24 గంటలు గదకి ఇంకోటి గది తప్ప ఏముంటది. రాజకీయం తప్పించి వాళ్ళకి వచ్చేది ఏం లేదు. చేసిన దోపిడీ, ఆమె పోయినటువంటి లిక్కర్ ఇష్యూలు, పోయినటువంటి జైలు శిక్ష ఇవన్నీ మర్చిపోతుంది. ఆమె మాటకు ముందు లొల్లి చేస్తుంది. నేనేమంటున్నా, ఆమె డిప్రెషన్లు ఉన్నది, ప్రెస్టేషన్లు ఉన్నది. వాళ్ళ ఆయన ఈమెకి ఇస్తాడా, వాళ్ళ బావకి ఇస్తాడా, వాళ్ళ అన్నకి ఇస్తాడా అని పదవు లోపల ముగ్గురు కొట్లాడుకొని ఇంట్లో బయటకు వచ్చి లొల్లి చేస్తారు. ఫస్ట్ మీరు ఇంట్లో తెగదెంపులు చేసుకొని రండి, ఫస్ట్ ఎవరో ఒకరు తేల్చుకొని రండి, బయటకు వచ్చి తర్వాత ఎవరో ఒకరు స్టేట్మెంట్ ఇవ్వండి. పనిలేని స్టేట్మెంట్, రూపాయి 10 పైసలు పనికిరాంది అయ్యో ఒక స్టేట్మెంట్ ఇస్తే కొడుకు ఒకటి ఇస్తాడు. కవిత ఏమిస్తుందో ఆమెకే తెలియదు. వాళ్ళ ఆయన ఉన్నన్ని దినాలు బీసీలను పట్టించుకోలేదు, వాళ్ళ ఆయన ఉన్నప్పుడు జ్యోతిరావు పూలే విగ్రహం గుర్తు రాలేదు. మేమేమో వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన 3 గంటల లోపలనే కంచెని విరగొట్టేసి ప్రజాభవన్ ని జ్యోతిరావు పూలే భవనంగా మేము మార్చినాం. మేం చేసినటువంటి పనులన్నీ మిమ్మల్ని మీరు ఆపాదించుకొని మేం చేస్తాం అని చెప్పుకుంటే ప్రజలు చూస్తలేరు, కళ్ళు మూసుకొని పాలు తాగుతారు ఎవరైనా. అందరికి తెలుసు కదా. ఇంకోటి ఫైనల్ గా ఏదైతే భూ భారతి తీసుకొచ్చారో కాంగ్రెస్ గవర్నమెంట్, దాని మీద కూడా రేవంత్ రెడ్డి మైండ్ సెట్ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తానికే ఉంటది. ఆయన బరాబర్ చెప్పిండు రేవంత్ అన్న, నేను రియల్ ఎస్టేటే కాబట్టి ఎవరు ఏంది కరెక్టా తప్ప ఒప్ప అని నాకు తెలుసు అని చెప్పిండు. రియల్ ఎస్టేట్ అంటే రియల్ గా చేసేటటువంటి పనులు ప్రజలకి. మీలాగా రియల్ ఎస్టేట్ అంటే ఇందాక ఎమ్మెల్యేలని కొనుగోలు చేయాలి అనే మాట ఉంటుంది చూడు, గది అది మీది. ఇదేమో రియల్ ఎస్టేట్ అంటే ప్రజలకి భూమి కరెక్ట్ ఎవరి పేరు మీద ఉన్నది, ఎవరు దారుణాలు చేసిరు, ఎన్ని లక్షల ఎకరాలు మీరు ధరణి నుంచి ఎన్ని లక్షల ఎకరాలు బినామీల పేర్ల మీద మారిపోయినాయి. అంతకు మించి 2 లక్షల ఎకరాలు వాగులు వంతలు అవి కూడా రిజిస్ట్రేషన్ అయినాయి అంట గతంలో. అంటే వాగు ఎవరి పేరు మీద అన్న అవుతుందా, నదులు ఎవరి పేరు మీద అన్న అయితాయా, అవి కూడా భూముల కిందికి మార్చేసాను. ఇంతకన్నా దారుణం ఉండాలి. అవన్నీ ఈ రోజు ప్రక్షాళన చేయడం కోసమే భూభారతి వచ్చింది. కూడా ఒక స్కామ్ కింద చిత్రీకరించే ప్లాన్ నేను ఇందాకనే చెప్పిన, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే ఉంటదని. అలా పచ్చకామర్ల నుంచి బయటపడతలేరు. అందరికి మా ఊర్లో నాటు వైద్యము ఆయుర్వేదిక్ వైద్యం ఉంటది, ఆ మందేసేస్తే తొందరగా పచ్చకామర్లు పోతాయి. కానీ వీళ్ళకి 15 నెలలు అయితే ఆ పచ్చకామర్ల నుంచి విడిపోయి బయటికే వస్తలేరు. ఎంతసేపు కసి, నాకు రాజకీయం కావాలి, రాష్ట్రాన్ని అమ్మేసుకోవాలి, దోచుకున్న సరిపోలేదు, దోపిడీ చేయాలన్న దోపిడీ లొల్లిల్ని ఉంటారు వాళ్ళు. ఇంకేముంటది. ఇది ఇప్పుడు ఒక చారిత్రాత్మకమైనటువంటిది. ఇది భూభారతి అనేది ప్రతిది విఆర్ఓలను తీసేసిండ్రు. వాళ్ళ మీద ఎన్ని రకాలుగా మాట్లాడిండు కేసీఆర్. నువ్వు చేసిన దోపిడీ వాళ్ళని అంటగట్టేసి వాళ్ళ మీద రుద్ది ఒక ఆఫీసర్ అని. ఇప్పుడు వ్యక్తులు అనేవాళ్ళు తప్పులు చేస్తారు, వ్యవస్థ తప్పు చేయదు కదా. ఆ వ్యవస్థనే తప్పు పట్టి తీసిన దుర్మార్గునివి నువ్వు. ఆ వ్యవస్థనే తప్పు పట్టినావు. వ్యక్తులు తప్పు చేస్తే వ్యక్తులకు శిక్షించాలి, వ్యవస్థను తప్పు పెట్టి వ్యవస్థను తీసేస్తావా. కాబట్టి ఈ రోజు మళ్ళా విఆర్ఓలు అందరూ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా వ్యవస్థ పనిచేస్తుంది. ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా వితిన్ సెకండ్స్లలో ఈ యాప్ డౌన్లోడ్ కావాలి, వాళ్ళ అప్లికేషన్లు పెట్టాలి, గ్రామ సభలు పెట్టాలి, అధికారులు వాళ్ళ దగ్గర ఉండాలి, కలెక్టర్లు వాళ్ళకి పూర్తి స్థాయిలో మొత్తం పనిచేయాలి అని ముఖ్యమంత్రి గారు నిన్న వేదిక మీద నుంచి చెప్పారు. మీలాగా విఆర్ఓలను తీసేసి అందిందల్లా దొరికిందల్లా మొత్తం ధరణి పేరు మీద మొత్తం కుమ్మక్కైపోయి బినామీల పేర్ల మీద మార్చేసే లక్షణం మా దగ్గర లేదు. ఈరోజు ఓపెన్ గా వాళ్ళకి అన్ని వెబ్సైట్ లో కానీ వాళ్ళకి రాకపోతే కూడా మేము ఆఫీసర్లను పెట్టి పూర్తిగా అధికారుల చేత ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో, గత ప్రభుత్వం వాళ్ళని ఇబ్బందులు పెట్టిందో, అంతకు ముందు ఏమన్నా ఇబ్బందులు ఉన్న భూములు ఉన్నాయో అన్ని ప్రక్షాళన చేయడం కోసమే భూభారతి. నువ్వు ఎన్ని లబోదిబో ఎన్ని మొత్తుకున్నా, అర్చి గీ పెట్టినా, తల కిందికి చేసి కాళ్ళు మీదికి చేసి లొల్లి చేసినా భూభారతిని ప్రక్షాళన చేయడం పక్కా. ఎందుకంటే వాళ్ళు దోపిడీ చేసింది బినామీల పేర్ల మీద పెట్టుకునే అన్ని ఇది ఎక్కడ బయటపడుతుందో అని ముందస్తుగానే ఇట్లా ఏదన్నా ఒకటి రాయి కొట్టి చూసిండ్రు. మీరు రాయి కొడితే, మీరు కంకర్తో కొడితే మేము కొండతో కొడతామని గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.